తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రైతుల దగ్గర నిల్వ ఉన్న కోకో గింజలను పూర్తిగా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోకో రైతు సంఘం విజ్ఞప్తి చేసింది. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా కోకో గింజలకు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయ్లోని కోకో రైతుల సమావేశమై కోకో గింజల కొనుగోలుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో గింజల కొనుగోలు కంపెనీలు రైతుల దగ్గర నుంచి గింజలను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తులు తీసుకోవడం లేదని, వచ్చే నెల 15 వరకు ప్రభుత్వం అందిస్తున్న 50 ప్రోత్సాహకారంతో కిలో 500 చెల్లించి కొనుగోలు చేసేలా ఆయా సంస్థలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయరాయ్ గాంధీనగర్ లో కోకో రైతుల సమావేశాన్ని నిర్వహించాము. కోకో రైతులకు సంబంధించిన సమస్యలన్నీ కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ప్రధానంగా ఇవాళ కోకో రైతులు చేసిన పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం కిలో కోకో గింజలకు 50 రూపాయలు సహకారం సపోర్టు అందించి కిలో గింజలకి 500 రూపాయలు ధర నిర్ణయించి కొనుగోలు చేస్తా ఉన్నారు. అయితే ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో 800 నుంచి 870 వరకు కూడా కోకో గింజలకి ధర ఉన్నది. ఆ ధర రైతులకైతే రావడం లేదు. అయితే ప్రభుత్వం ఎంతో కొంత సపోర్ట్ చేస్తున్న ఈ నేపథ్యంలో ఇవాళ గింజలు కొనుగోలు చేస్తామని చెప్పేసి కంపెనీలు చెప్తా ఉన్నాయి. అయితే అధికారులు కూడా అన్ని ప్రాంతాలు తిరిగి అడవాడు చేస్తా ఉన్నారు. అయితే ఈ రోజు కూడా చాలా చోట్ల రైతుల దగ్గర గింజలు ఉండిపోయిన పరిస్థితి కూడా ఉన్నది. అందుకోసం మేము ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం తరపున కోరుతుంది ఏమిటంటే జూలై 15వ తారీఖు వరకు ఇవాళ కోకో గింజల్ని ప్రభుత్వం కొనుగోలు చేయించాలి కంపెనీల ద్వారా. అది కూడా 500 రూపాయలు కొనుగోలు చేయించాలి. పాత కొత్త గింజలు కూడా పూర్తిగా 500 రూపాయలు కొనుగోలు చేయించి రైతులను ఆదుకునే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అయితే ఈరోజు కొన్ని చోట్ల రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తులు ఇస్తా ఉన్నారు. కంపెనీ వాళ్ళు ఆ రోజు రావడం లేదు. వారం రోజులైనా 10 రోజులైనా సరే రోజుల తరబడి రాకపోవడం కూడా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. అయితే కొన్ని చోట్ల రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదు. కాబట్టి ఇట్లాంటి అన్ని సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసి టార్గెట్స్తో అంటే ఇన్ని గింజలే కొంటారని చెప్పేసి పద్ధతిలో టార్గెట్స్తో నిమిత్తులు లేకుండా జూలై 15 వరకు కూడా మొత్తం గింజలన్నీ కూడా రైతుల వద్ద ఉన్న గింజలన్నీ కూడా పూర్తిగా కొనుగోలు చేసే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి ఆ రకంగా అధికారులు ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి కంపెనీలు కూడా రైతులు ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అయితే మ్యాండ్లేజ్ కంపెనీ కొత్త గింజలు కొంటున్నారు, పాత గింజలు కొనట్లేదు. ఇతర కంపెనీలు కూడా అదే రకంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. పాత కొత్త గింజలతో నిమిత్తం లేకుండా ఉన్న గింజలు అన్నింటినీ కూడా కొనుగోలు చేయాలి. ధర కూడా తగ్గించకుండా కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా మేము ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం తరఫున కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం సీజన్ మొత్తంలో కోకో రైతులు చాలా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు నష్టపోయారు. దాదాపు ఈ సీజన్లోనే ఈ సంవత్సరంలోనే 800 కోట్ల వరకు పైగా కోకో రైతులు నష్టపోయిన పరిస్థితి ఉన్నది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 10 కోట్లే మరి మిగతా అంతా కూడా నష్టపోయిన పరిస్థితి ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కోకో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి అట్లా కంపెనీల మీద కూడా ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఉన్న గింజలు పూర్తిగా కొనుగోలు చేయాలి. అయితే ఇప్పుడు రైతులందరూ కూడా సమావేశం అయ్యి భవిష్యత్తులో కోకో గింజలు రైతులే మార్కెటింగ్ చేసుకునే విధంగా ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకుని ఆ రకంగా ఒక సొసైటీ పద్ధతుల్లో రైతులే మార్కెటింగ్ చేసుకునే ఒక విధానాన్ని ముందుకు తీసుకొచ్చే పద్ధతుల్లో మేము ఆలోచన చేస్తా ఉన్నాం. దానికి రైతులందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాబట్టి దీనికి నాబార్డు ఇతర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుని భవిష్యత్తులో ఇవాళ కోకో రైతులే కోకో గింజల్ని మార్కెటింగ్ చేసుకునే విధంగా మేము ఎఫ్పిఓగా ఏర్పడతా ఉన్నాం. దీనికి అన్ని రకాలుగా ప్రభుత్వం అట్లాగే నాబార్డు సహకారం అందించడంతో పాటు రైతులందరూ కూడా ఈ ఎఫ్పిఓలో భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. భవిష్యత్తులో అన్ని గ్రామాల్లో గ్రామాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘాన్ని కోకో రైతులు సమీకరించి బలోపేతం చేసే విధంగా మేము ఈ సంఘంగా ఈ సమావేశంలో మేము చర్చించడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా కోకో రైతులందరూ కూడా ఐక్యం కావాలని చెప్పేసి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే ఇవాళ ఆయిల్ ఫామ్ రైతులు కూడా ఆందోళన చేస్తా ఉన్నారు. పెదవేగిలో ఉన్న ఆయిల్ ఫ్యాక్టరీ కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు. దానికి వ్యతిరేకంగా ఆయిల్ ఫామ్ రైతులు కూడా రోడ్డెక్కి ఆందోళనకి మేము ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం తరఫున కూడా సంపూర్ణమైన మద్దతుని ప్రకటిస్తా ఉన్నాం. కాబట్టి ఆయిల్ ఫ్యాక్టరీ కర్మాగారాన్ని ప్రైవేటీకరించవద్దని చెప్పేసి కోరుతా ఉన్నాం. దాన్ని ఇవాళ ఆయిల్ ఫ్యాక్టరీ కర్మాగారాన్ని ఓల్డ్ మిషనరీతో ఉంది కాబట్టి ఆ కర్మాగార స్థానంలో కొత్త కర్మాగారాన్ని నిర్మించి ఆ రకంగా ఆయిల్ ఫ్యాక్టరీని కూడా బలోపేతం చేయాలని చెప్పేసి సందర్భంగా ఇవాళ విజ్ఞప్తి చేస్తూ ఇవాళ ఆయిల్ ఫ్యాక్టరీ కర్మాగారం రక్షించుకునేందుకు ఇవాళ ఆయిల్ ఫామ్ రైతులు చేస్తున్న పోరాటానికి కోకో రైతులుగా అండగా ఉంటామని చెప్పేసి సందర్భంగా మీరు తెలియజేస్తాం. మామూలుగా కోకో గింజలు రైతుల దగ్గర ఉన్న పూర్తి గింజలు పాత గింజలు కొనాలని క్యాడ్బరీ వాళ్ళని ఇచ్చేస్తున్నాం. క్యాడ్బరీ వాళ్ళు కొత్త గింజలు బాగానే కొంటున్నారు.
కాకపోతే పాత గింజలు అట్లాగే ఉంచి ఇంకా అంటున్నారు. అదే బాగా ఇంటర్నేషనల్ మార్కెట్కి వచ్చే రేట్లు FBOగా తయారయ్యి వచ్చే సంవత్సరం జనవరికి అయినా సరే మేము కోకో గింజలు అంతర్జాతీయ మార్కెట్లో రేట్లకి అనుగుణంగా కొనాలని. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి ఈ నెల రికార్డు స్థాయిలో 1,45,00,000 రూపాయలు హుండీ ఆదాయం లభించింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హుండీలను తెరిచి లెక్కింపు ప్రారంభించారు. 28 రోజులకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రధాన హుండీలు ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ హుండీల నుంచి 1,22,85,766 రూపాయలు, అన్న ప్రసాద హుండీల నుంచి 22,30,833 రూపాయలు వెరసి 1,45,16,599 ఆదాయం వచ్చిందని డీసీ చక్రధర్రావు తెలియజేశారు. 37 గ్రాముల బంగారం, 890 గ్రాముల వెండి, పలు విదేశాల కరెన్సీ నోట్లు వచ్చాయని తెలియజేశారు. హైదరాబాద్ శివార్లలోని దుండిగల్ వద్ద 1వ తరగతి విద్యార్థి టిప్పర్ లారీ ఢీకొని మరణించాడు. 6 ఏళ్ల చిన్నారి తన తల్లితో స్కూటీపై స్కూల్కి వెళ్తుండగా ఇద్దరు ద్విచక్ర వాహనం నుండి అదుపు తప్పి పడిపోవడంతో టిప్పర్ వెనక చక్రాల కింద పడి అభిమాన్షు తన తల్లి ముందే మరణించింది. టిప్పర్ ఢీకొనడంతో ఆమె స్కూటీపై నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తుంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని సైబరాబాద్ కమిషనరేట్లో దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లంపేట వద్ద ఈ సంఘటన జరిగింది. ఈ విషాదకరమైన ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఓ బీఆర్ఎస్ కార్యకర్త సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడనే నేపంతో నక్రేకల్ మండలం మంగళపల్లికి చెందిన నందికంటి నాగేంద్రబాబుపై పోలీసులు ఎటువంటి కేసు పెట్టకుండా దాదాపు 6 గంటల పాటు పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. తమ పార్టీ కార్యకర్తను అకారణంగా పోలీస్ స్టేషన్కు ఎందుకు తీసుకువచ్చారంటూ మండల పార్టీ అధ్యక్షుడు నవీన్ రావు మరికొంతమంది నాయకులతో పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ధర్నా బీఆర్ఎస్ నాయకులపై దౌర్జన్యం చేస్తున్నారంటూ పోలీసులతో వాదించడంతో గంట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఖచ్చితంగా మీకు మూల్యం చెల్లిస్తారు ప్రజలు. రేపు అధికారం వచ్చే రోజు కూడా ఇదే పరిస్థితి మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది మంచి సాంప్రదాయం కాదు. న్యాయ వ్యవస్థను కాపాడండి, ప్రజాస్వామ్యం ల్యాండ్ ఆర్డర్ని కాపాడాలి. కానీ చట్టపరంగా చట్టానికి విరుద్ధంగా మీరు మా పిల్లల మీద, మా కార్యకర్తల మీద మీరు కేసులు కట్టుకుంటూ పోతే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. ఇప్పటికి 18 నెలలు అయింది, అయ్యేది లేదు పోయేది లేదు గవర్నమెంట్ తోటి. ఇంతకంటే ఎక్కువ కట్టుకుంటారు, కేసులు కట్టుకుంటాం. కానీ మేము కూడా ప్రజాక్షేత్రం మీ బట్టలు బీకే కార్యక్రమం చేస్తాం. మీ డిపార్ట్మెంట్ని గౌరవిస్తున్నాం. మీరు దిగజారు చేస్తే మేము కూడా మీ రకంగా చేయాలని కూడా మేము ఆలోచిస్తాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మాకున్న పద్ధతిలో న్యాయ వ్యవస్థతో ద్వారా ఏ రకంగా ముందుకు పోతాం. కానీ అతిమీరి మీరు పనిచేయడం అనేది మంచిది కాదు. ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకోవాలని చెప్పి రాజశేఖర్ గారి సిఐ గారికి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈ నాగబాబుని ఎవరైతే బెదిరిస్తుండో ఆ బెదిరించినది కూడా పిటిషన్ ఇచ్చిన అతను మీ ఏమంటే మరి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఊళ్ళకపోతే కాల్చి కొడుతూ సంస్థ చేస్తానని బెదిరిస్తుండు. మరి ఆ రికార్డు ఇప్పుడు సిఐ గారికి వినిపించడం, మరి దాని మీద ఏ పార్టీ చర్యలు తీసుకుంటారో మీరందరూ మీడియా వాళ్ళు కూడా చూసారు. దాని మీద చర్య తీసుకోకుంటే ఫర్దర్గా మళ్ళీ పార్టీ కార్యక్రమం ఇస్తాం. ఖచ్చితంగా ఈ నగరంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమం చేసే కార్యక్రమం. ఎందుకంటే 1-2 కాదు 18 నెలల్లో అన్ని పోలీస్ స్టేషన్ ఇదే పరిస్థితి ఉన్నది. మా పార్టీ నాయకులను బయటికి వెళ్ళిచ్చే పరిస్థితి లేదు, స్టేషన్లో వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు చెప్పింది మాకు వేదవాక అయిపోతుంది తప్పితే వేరే లేకుండా అయిపోతుంది. ఇలా పోలీసు రాజ్యం నడుస్తుంది, అటవిక పాలన నడుస్తుంది, రాక్షస పాలన నడుస్తుంది. నగరికల్ నియోజకవర్గంలో ప్రతి చోట కూడా అదే పరిస్థితి. ఇప్పుడైనా కొద్దిగా మరి ప్రజాస్వామ్యం కాపాడే పద్ధతిలో మరి ఖచ్చితంగా చట్టాన్ని గౌరవించి మేము వస్తున్నాం. డిపార్ట్మెంట్ మాకు గౌరవం, కానీ మీరు చట్టాన్ని తొంగలో తొక్కుతురు. ఎందుకంటే ఆ యూనిఫామ్ వేసుకుని ప్రయోజనం లేకుండా పోతుంది. ఖచ్చితంగా ఆ గౌరవం కాపాడే పనిలో ఉండండి. ఇప్పుడైనా దయచేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న సీఎం చంద్రబాబు. వెల్నెస్, హ్యాపీనెస్ డెస్టినేషన్ గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టీకరణ. విశాఖలో 14 కోట్లతో నూతన టెక్నాలజీ ఈసీబీసీతో నిర్మించిన భవనాన్ని ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. విద్యుత్ ఛార్జీలను రూపాయి కూడా పెంచబోమని స్పష్టం. నూతన సాంకేతికతను, అవకాశాలను అందిపుచ్చుకొని ఎంఎస్ఎంఈలు మరింతగా ఎదగాలి. ప్రపంచ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల దినోత్సవ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచనలు. రైతుల దగ్గర నిల్వ ఉన్న కోకో గింజలను పూర్తిగా కొనుగోలు చేసి ఆదుకోవాలి. విజయరాయ్లో ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.